కాంగ్రెస్ ప్రజాస్వామ్య సెక్యులర్ పార్టీ అని ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు. బీజేపీ మతతత్వ పార్టీ అని మైనారిటీలపై దాడులు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. మతాల పేరుతో, కులాల పేరుతో రెచ్చగొడుతుందని ఆరోపించారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని, ప్రజలు ఎవరూ ఆ పార్టీని నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. నల్గొండ పట్టణంలోని దర్గాఘాట్ రోడ్డుపై రాజకీయాలు చేయవద్దని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడం కోసం ఘాట్ రోడ్డుకు నిధులు మంజూరు చేయించాడని పేర్కొన్నారు. దీనిపై ఇతర పార్టీలు రాజకీయం చేయడం సరైన విధానం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే సీనియర్ కాంగ్రెస్ నేత అయిన డాక్టర్ హఫీజ్ ఖాన్కు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్లో మత కల్లోహాలు జరిగితే నల్గొండలో కూడా జరిగేవి అని అన్నారు. కోమటిరెడ్డి మంత్రిగా అయిన తరువాత నల్గొండలో ప్రశాంత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా ఉంటున్నారని తెలిపారు. ఈ మధ్య కొంతమంది మతం, కులం పేరుతో ప్రజల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏ సమస్య ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు పోవాలని అన్నారు. ఇప్పటికైనా ఘాట్ రోడ్డుపై అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగిన పార్టీ అని, అందుకే ముస్లిం మైనారిటీలంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారని తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నూతనంగా నియమితులైన డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రత్యేక ఆహ్వానితులు మహమ్మద్ ఇంతియాజ్ హుసేన్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమద్, ఇంతియాజ్ అలీ, అమీర్, ఇబ్రహీం, టీఎస్ మేసా అధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖాన్, అజు, మహ్మద్ షరీఫ్, బురాన్ షరీఫ్, హైమద్, ఎంఏ ఖయ్యూం బాబా, శ్రీనివాస్, భాస్కర్, కిన్నెర అంజీ, పోలే జయకుమార్, గాలి నాగరాజు, గాలి రవి, పెరికాంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో. నాటి నుండి నేటి వరకు, అంటే జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి ఇప్పటి వరకు, రాహుల్ గాంధీ కాలం వరకు మా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ. మా పార్టీ మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం కట్టుబడి ఉంటుంది. దానికి నిదర్శనం మీ అందరికీ తెలుసు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ని మొదలుపెడితే, గులాబ్ నబీ ఆజాద్ మొదలుపెడితే, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, మైనారిటీస్ చైర్మన్స్ చాలామందికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఆశ్రయం ఇచ్చింది. మైనారిటీస్కి పెద్ద ప్రయారిటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు రిక్వెస్ట్ చేసి నల్గొండలో ముస్లిమ్స్ మైనారిటీస్ సోదరులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ చైర్మన్ ఇవ్వాలి అని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇవాళ మన హఫీజ్ ఖాన్కు అందరూ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం జరిగింది. తర్వాత మా మిత్ర బృందం అంతా వీళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి దర్శనం ఇవాళ చైర్మన్ రావడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి ఇప్పటిదాకా బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, మతాల పేరు మీద, కులాల పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటారు. కానీ మేము ఆ పని చేస్తలేము. ఇవాళ రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నాడు మైనారిటీస్ సంక్షేమానికి. మైనారిటీస్ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరయ్యా? రాజశేఖర్ రెడ్డి. ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీ హయాంలో. అవునా కాదా? ఇలా మైనారిటీస్ గిల్లు కట్టించింది ఎవరు? మైనారిటీ సంక్షేమం బాగు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు దొంగ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ మన హఫీజ్ భాయ్కి ఇవాళ ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు మన అందరం సర్వదా హర్షం వ్యక్తం చేయాలి. అంటే ఒక మైనారిటీస్ అనే కాదు, అన్ని కులాలు, మతాలు కూడా హర్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నల్గొండ పట్టణంలో దాదాపు సుమారు 40-50 వేల మంది ఉండే ఈ పట్టణంలో
ఇలా వీళ్ళని గుర్తించి మైనార్టీస్ గుర్తించి వాళ్ళు ఈ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, వెంకటరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, తర్వాత మా మిత్ర బృందాన్ని అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఏ పార్టీ వారు అభివృద్ధి చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, టీఆర్ఎస్ చేసినా, అభివృద్ధి చేసినప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మనం అడ్డుపడకూడదు. అది ప్రజల కోసం పనిచేస్తున్నది. ఇలా ఘాటు మీదకి పోవాలంటే చాలామంది ఎంతమంది ఇబ్బంది పడుతుంటారు. అదే రోడ్డు ఉంటే చాలామంది భక్తులు పైకి పోయి దానికి ఒక టూరిజం అవుతుంది. తర్వాత దర్గాకు మంచి పేరు వస్తుంది. ప్రజలు భక్తులు ఎక్కువ పోతారు. ఇలా అరవపల్లి దర్గా విషయం పోయి చాలామంది భక్తులు వస్తున్నారు. ఆడికి జాన్పాట్ సైడ్ దర్గా పోతున్నాం, చాలామంది భక్తులు వస్తారు ఆడికి. అదే ఈ దర్గా కూడా ఇది చాలా పెద్ద దర్గా. ఇది దీనికి పేరున్న దర్గా, నైజాం కాలం కంటే ముందున్న దర్గా. ఇది దీనికి మంచి పేరు రావాలి. కాబట్టి దీని మీద రాజకీయం అవసరం లేదు, దీని మీద ఇంకోటి అవసరం లేదు. పెద్దలు వెంకటరెడ్డి గారు, మంత్రి గారు చెప్తారు, దాన్ని బట్టి మనం అందరం నడుచుకోవాలి. మొట్టమొదటిసారిగా చాలా ఏండ్ల తర్వాత మైనారిటీస్లను గుర్తించి మైనారిటీస్కి ఒక పెద్ద పోస్టు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవ్వాలని కృత నిశ్చయంతో ఇచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు చీఫ్ మినిస్టర్ గారికి, మంత్రివర్యులందరికీ, డీసీసీ అధ్యక్షుల వారందరికీ, నేను ఎంపీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. నల్లగొండ ఎమ్మెల్యేస్ అందరికీ. అదేవిధంగా నేను ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి అబ్దుల్ కలాం ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి అలైనేషన్గా అనుబంధ సంస్థగా జమేతుల్ ఉలమా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అటాచ్డ్ ఉండే. అప్పటి నుంచి ఈ రివాజ్ అవుతూ వస్తున్నది. కొన్నేళ్ల నుంచి కూడా అదే రీతిలో కొనసాగుతూ వస్తుంది. ఈరోజు వారు అన్నదాని ప్రకారంగా మైనారిటీ సభ్యునికి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటే 30 ఏళ్ళకైనా 40 ఏళ్ళకైనా పదవి తప్పకుండా వస్తుందనేది ఒకటి అందరికి కూడా ఒక మెసేజ్ పోతుంది. ఆ మెసేజ్ విధంగా వారు గుర్తించి అధ్యక్షుల వారు మరియు మన మంత్రివర్యుల వారు ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్లగొండలో గ్రంథాలయ చైర్మన్ను ఆఫీస్ గారిని నియమించేందుకు మొదటగా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మనందరూ తెలుసు, నల్లగొండలో మైనార్టీ సోదరులకి ఇప్పుడు కూడా ఇవ్వలే గ్రంథాలయ చైర్మన్ ఇంతవరకు. ఇతర ఇతర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అడుగుతుండే మైనార్టీ సోదరులు మాకు కూడా అంటే గవర్నమెంట్ పదవుల్లో ఇవ్వాలని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 23వ జరిగే ఎలక్షన్లప్పుడు మైనార్టీ సోదరులు వచ్చి ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడగడం జరిగింది. మా వాళ్ళకు కూడా అవకాశం కల్పించమని. అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వచ్చేది ఒకరికే వస్తుంది. కాబట్టి హఫీజ్ ఖాన్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే సీనియర్గా లీడర్గా ఉండేది. ఆనాడు పురుషోత్తమ్ రెడ్డి గారి దగ్గర నుంచి పాల్బాయ్ గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది పార్టీలో. మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యులందరికీ, మైనార్టీ సోదరులందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి నాకు రాలేని కానీ ఒక్కరికే పదవి వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇంకా మంచి పదవి వస్తుంది అనుకొని ముందుకు పోవాలి తప్ప వచ్చిన వారిని ఏదో ఒకరు చెడుగా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుందని గతంలో కాదు ఎప్పుడూ ఉంటుంది. అలాగే మైనార్టీ సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీకే 90% ఉంటారు దాదాపు. ఎందుకనేది అంటే సెక్యులర్ భావాలు కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలనే దానికి ముందుకు పోతుంది. కాబట్టి అన్ని కులాలు కావచ్చు, అన్ని మతాల మీద నమ్మకంతో మనం ఆయన నమ్ముకున్నాం. కాబట్టి వారు తీసుకునే నిర్ణయాలకు కూడా మీరందరూ కూడా మద్దతు తెలపడానికి దానికి ఉదాహరణ హఫీజ్ ఖాన్కి ఈరోజు గ్రంథాలయ చైర్మన్ వచ్చిందని కూడా మనం ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారి ఆదేశానుసారం వారు హఫీజ్ ఖాన్ గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చినందుకు మైనార్టీల తరఫున ఒక మొట్టమొదటి పోస్టు హఫీజ్ ఖాన్ గారు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మండల పార్టీలు ఉన్నాయి, టౌన్ పార్టీలు ఉన్నాయి. రేపు లోకల్ బాడీ తర్వాత మిగతా కూడా కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేషన్ కొన్ని డైరెక్టర్లు లేని వాటిలో కూడా మిగతా అన్ని కులాలకు అందరికీ సమానంగా చేసేందుకు వెంకటరెడ్డి గారు కృషి చేస్తున్నారు. మీరందరూ సహకరించాలి. ఏదైతే నల్గొండలో మత 99 నుంచి మళ్ళీ ఒక కమ్యూనల్ అని లేదు. 97 బిఫోర్ ఏందో 97 తర్వాత వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్, కొట్లాటలు కానీ ఇవి కానీ ఎక్కడ లేవు. అన్నీ చూస్తాడు ఆయన. గుడి చూస్తాడు, మస్జిద్ చూస్తాడు, చర్చ్ చూస్తాడు, అందరు సమానంగా చూస్తారు. హఫీజ్ ఖాన్ గారు ఈ బాధ్యత తీసుకొని నల్గొండ మైనార్టీ సోదరులను కలుపుకొని వెళ్ళి మిగతా వాళ్ళకు కూడా పదవులు వస్తారు తోడ్పడాలని కోరుకుంటూ
సమావేశం వచ్చిన ఎమ్మెల్సీగా మిగతా అందరికీ ధన్యవాదాలు. నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి సీనియర్ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వివిధ హోదాల్లో పనిచేస్తూ సీనియర్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి హఫీజ్ ఖాన్ గారు ఈరోజు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నిక కాబడడం నిజంగా సంతోషదాయకం. ఇది మైనార్టీ వర్గాలకు వరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మైనార్టీలో ఇంత పెద్ద పదవి ఇంతకుముందు వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇదివరకు ఏమైనా మున్సిపల్ వైస్ చైర్మన్లుగా ఆ విధంగా మైనార్టీలకు పదవులు దక్కినాయి తప్పితే మన నియోజకవర్గం నుంచి ఒక జిల్లా స్థాయి పదవి దొరకడం అనేది నిజంగా నల్గొండ మైనార్టీలకు గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పదవిని వారికి వచ్చే విధంగా చేసినటువంటి మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. उसका एजेंडा ये है कि आज जो है सो हमारे कोमरेड्डी साहब की तरफ से, हमारी पार्टी की तरफ से हमारे हफीज़ खान साहब को जो सो लाइब्रेरी का चेयरमैन के लिए नॉमिनेट किया गया है. हम तमाम पार्टी की तरफ से जो है सो आपको मुबारकबाद देते हैं. और इस सिलसिले में अभी हमारे गुमला मोहन रेड्डी साहब ने जो बताया है कि जो भी अदर पार्टीज़ के लोग हमारी पार्टी में जो है सो फूट डालने की कोशिश कर रहे हैं, हमारे को दूर करने की कोशिश कर रहे हैं, उससे बच के रहना चाहिए. चाहे हमारे हिंदू भाई हो पार्टी के या मुसलमान भाई हो, हम मिलजुल कर जो है सो काम करके जो है सो हमारे कोमरेड्डी साहब वेंकटेश साहब के जो भी उनकी हिदायतें हैं, उनकी जो है सो एक्शन ऑफ प्लान है, उसको फॉलो करना हम पार्टी के वर्कर्स की जिम्मेदारी है. जो भी काम होता है हम यूनिटी की तरफ से पार्टी को जो है सो पार्टी के नज़रियात को सामने रखते हुए जो है सो हम काम करेंगे. तो जो है सो आने वाले इलेक्शनों में जो है सो हम ज़्यादा से ज़्यादा सीटें लाने की कोशिश, उसके लिए हम एलिजिबल रहते. मैं हफीज़ खान साहब से भी यही गुजारिश करता हूं कि जो आपको नॉमिनेट किया गया है, मैं उम्मीद करता हूं कि जो है सो इस पोस्ट की पूरी जिम्मेदारी आप निभाएंगे और हमारे हिंदू मुस्लिम भाई जो भी आपसे रुजू होते हैं उनके जो ज़रूरियात हैं. జిల్లా హెడ్ క్వార్టర్లో మైనార్టీకి ఇవ్వడం, అందులో చదువుకున్న మైనార్టీ నాయకునికి ఇవ్వడం వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మైనార్టీ యొక్క సమస్యల మీద అవగాహన ఉండి మైనార్టీ సమస్యల మీద నిరంతరం అధికార యంత్రాంగంతో చర్చించి మైనార్టీ సమస్యల మీద చర్చించి హఫీజ్ ఖాన్ గారు ఈ యొక్క పదవిని ద్వారా ముస్లిం మైనార్టీల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి ముస్లిం మైనార్టీల యొక్క సమస్యలు తీరుస్తూ అలాగే పార్టీ యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడాలని, రేపు భవిష్యత్తులో మైనార్టీల సమస్యల మీద అలాగే నల్లగొండ పట్టణంలో రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు వచ్చే ఎన్నికల్లో కానీ మైనార్టీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అలాగే సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా వారు కృషి చేయాలి. వారు వెంబడి మేము కూడా అంత కృషి చేస్తాం. ఐక్యంగా పార్టీ బలోపేతానికి అందరం కృషి చేయాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.